Back to the Nursing Genre YouTube channel. ఈ వీడియోలో హెచ్ఎంపివి హ్యూమన్ మెటాన్యూమోవైరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకు ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను అంటే అఫ్ కోర్స్ ఈ టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళకి. అండ్ అలాగే మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే కోవిడ్ టైంలో అయితే సో పాండమిక్ వచ్చినప్పుడు ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమ్ నుండి ఎస్ఏ క్వశ్చన్స్ కానీ 5 మార్క్స్ కానీ ఇవ్వడం జరిగింది. సో అలాగే లాస్ట్ టైం కూడా మనకి ఎన్సిడి సర్వే అయితే జరుగుతుంది, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వే. దాంట్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ అలాగే క్యాన్సర్ సర్వే అయితే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని ఎస్ఏస్ కూడా ఫార్మకాలజీలో ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ కానీ మెడికల్ సర్జికల్ నర్సింగ్ నుండి బ్రెస్ట్ క్యాన్సర్ సో ఇలాంటివి ఇవ్వడం జరిగింది. అంటే ట్రెండింగ్ టాపిక్స్ మాత్రమే ఎస్ఏస్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది, లేదంటే 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో హెచ్ఎంపివి గురించి తెలుసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. సో దట్ మార్క్స్ గెయిన్ చేసుకుంటారు, టాపిక్ మీద ఒక అవేర్నెస్ కూడా ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ హెచ్ఎంపివి? Human metapneumovirus is a virus that usually causes symptoms similar to the common cold. So already నేను మెడికల్ సర్జికల్ నర్సింగ్ నుండి రైనైటిస్ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ అనేది కూడా సో కామన్ కోల్డ్ లాంటి సిమ్టమ్స్ని చూపిస్తుంది అనమాట. ఇట్ ఆఫెన్ కాజెస్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, బట్ ఇట్ కెన్ సమ్టైమ్స్ కాజ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లైక్ న్యూమోనియా, ఆస్తమా, ఫ్లేరప్స్ ఆర్ మేక్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ వర్స్. మాక్సిమం కేసెస్ లో హెచ్ఎంపివి అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ని మాత్రమే కాజ్ చేస్తుంది, బట్ కొన్ని కేసెస్ లో న్యూమోనియాని, ఆస్తమాని, సిఓపిడిని కూడా సో కాజ్ చేస్తుంది అనమాట. హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ ద వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్. సో ఎర్లీ స్ప్రింగ్ అప్పుడు శీతాకాలంలో కూడా ఎక్కువగా హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్స్ ని మనం చూడగలుగుతాం పాపులేషన్స్ లో. హౌ కామన్ ఈస్ హెచ్ఎంపివి? రీసెర్చర్స్ ఎస్టిమేట్ దట్ అబౌట్ 10% to 12% ఆఫ్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఇన్ చిల్డ్రన్ ఆర్ కాజ్డ్ బై హెచ్ఎంపివి. సో 100%లో 10 నుండి 12% వరకు కూడా రెస్పిరేటరీ ఇల్నెసెస్ అన్ని కూడా హెచ్ఎంపివి వల్ల వస్తున్నాయి, ఎస్పెషల్లీ చిల్డ్రన్లో. మోస్ట్ కేసెస్ ఆర్ మైల్డ్, బట్ అబౌట్ 5 to 16% ఆఫ్ చిల్డ్రన్ విల్ డెవలప్ ఎ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లైక్ న్యూమోనియా. ఈ 10 నుండి 12% ఆఫ్ కేసెస్లో 5 to 16% ఆఫ్ చిల్డ్రన్కి మాత్రమే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తున్నాయి, లైక్ న్యూమోనియా, ఆస్తమా, ఫ్లేరప్స్ అనేవి వస్తున్నాయి అనమాట. కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అసలు ఈ హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది? సో ఈ హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ అయితే వైరల్ కాజ్ అనమాట. ఈ స్మాల్ జర్మ్ దట్ యూజెస్ యువర్ సెల్స్ టు మేక్ మోర్ కాపీస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో వైరస్ అనేది ఎప్పుడు కూడా రెప్లికేట్ అవుతూ ఉంటుంది అనమాట. కాజెస్ హెచ్ఎంపివి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ వైరస్ దట్ కాజెస్ ఆర్ఎస్వి, మీజిల్స్ అండ్ మమ్స్. యాజ్ లైక్ రెస్పిరేటరీ సిన్సైటిల్ వైరస్ కానీ, మీజిల్స్ వైరస్ కానీ, మమ్స్ వైరస్ కానీ, సో దీనిలాగే హెచ్ఎంపివి కూడా ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి యంగర్ దాన్ 5 or ఓల్డర్ దాన్ 65. 65 దాటిన వాళ్ళలో 5 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ చూడగలుగుతాం. హ్యావ్ ఏ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్. ఎవరికైతే వీకెండ్గా ఇమ్యూన్ సిస్టమ్ ఉందో, లైక్ ఆల్రెడీ ఎవరైతే ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో, హెచ్ఐవి ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఏదైనా మెడికేషన్స్ ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేసేవి యూజ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ వీకెండ్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే త్వరగా వీళ్ళకి వస్తుంది అనమాట. లేదంటే ఆల్రెడీ ఆస్తమా ఉన్న, సిఓపిడి ఉన్నా కూడా ఈ హెచ్ఎంపివి వైరస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. హౌ ఈస్ హెచ్ఎంపివి ట్రాన్స్మిటెడ్? ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే లైక్ ఎనీ అదర్ రెస్పిరేటరీ డిసీజ్, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ సమ్మన్ హూ హ్యాస్ ఇట్ ఆర్ ఫ్రమ్ టచింగ్ థింగ్స్ కంటామినేటెడ్ విత్ ద వైరస్. సో ఆల్రెడీ ఎవరైతే హెచ్ఎంపివి వైరస్తో ఉన్నారో, ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో, వాళ్ళని మనం డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండడం వల్ల, లేదంటే వాళ్ళు కంటామినేట్ చేసిన థింగ్స్ని మనం టచ్ చేయడం వల్ల, లైక్ కాఫ్ చేసేటప్పుడు, స్నీజ్ చేసేటప్పుడు వాళ్ళ డ్రాప్లెట్స్ మనకి మన వరకు రీచ్ అవ్వడం వల్ల, షేకింగ్ హ్యాండ్స్, హగ్గింగ్ ఆర్ కిస్సింగ్, టచింగ్ సర్వీసెస్ ఆర్ ఆబ్జెక్ట్స్ లైక్ ఫోన్స్, డోర్ హ్యాండిల్స్, కీబోర్డ్స్ ఆర్ టాయ్స్. సో కంటామినేటెడ్ ఏరియాస్ని కూడా టచ్ చేయడం వల్ల, కంటామినేటెడ్ పర్సన్స్కి కాంటాక్ట్లో ఉండడం వల్ల మనకి హెచ్ఎంపివి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? సో లైక్ ఎనీ అదర్ రెస్పిరేటరీ డిసీజ్, కాఫ్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, రన్నీ నోస్, స్టిఫీ నోస్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, వీజింగ్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది, ర్యాషెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం చూడగలుగుతాం క్లినికల్ ఫీచర్స్. డయాగ్నోస్టిక్స్ ఏంటి? అసలు మనం ఎలా ఈ కండిషన్ని డయాగ్నోస్ చేయొచ్చు అంటే, సో మీ బేస్డ్ ఆన్ మీ హెల్త్ హిస్టరీ, సిమ్టమ్స్ని బేస్ చేసుకుని డయాగ్నోస్ చేస్తారు. అలాగే స్వాబ్ కూడా తీస్తారు మీ నోస్ లేదా థ్రోట్ నుండి, సో దట్ అది బ్యాక్టీరియల్ కాజా, వైరల్ కాజా అని తెలుసుకోవడానికి. సమ్టైమ్స్ యూ ప్రొవైడర్ మే ఆల్సో డూ ఎ బ్రాంకోస్కోపీ, చెస్ట్ ఎక్స్రేస్ టు లుక్ ఫర్ చేంజెస్ ఇన్ ద ఎయిర్వేస్ ఆఫ్ యువర్ లంగ్స్. సో మ్యాక్సిమం కేసెస్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, బట్ సమ్టైమ్స్ కొన్ని కేసెస్లో మాత్రం లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి బ్రాంకోస్కోపీ, చెస్ట్ ఎక్స్రే చేయడం వల్ల
ఎయిర్వేస్ ఏమైనా బ్లాక్ అయినాయా, లేదంటే ఎయిర్వేస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయని చూడొచ్చు. ఇది డయాగ్నోస్టిక్స్. మేనేజ్మెంట్ ఏంటంటే యాంటీబయోటిక్స్ ఓన్లీ ట్రీట్ బ్యాక్టీరియా. సిన్స్ హెచ్ఎంపీవీ ఈజ్ ఎ వైరస్, యాంటీబయోటిక్స్ won't get rid of it. Sometimes people who get pneumonia from HMPV also get a bacterial infection at the same time. సో ఇది వైరల్ కాజ్ కాబట్టి యాంటీబయోటిక్స్ అయితే దీన్ని ట్రీట్ చేయడానికి ఇవ్వరు. యాంటీవైరల్స్ లేదా కార్టికోస్టెరాయిడ్స్ ఇలాంటివి మెడికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ హెచ్ఎంపీవీ వచ్చి సెకండరీ ఇన్ఫెక్షన్స్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళలో యాంటీబయోటిక్స్ ప్రొవైడ్ చేస్తారనమాట ఫిజిషియన్. మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయొచ్చు ఈ కండిషన్ అంటే ఆక్సిజన్ థెరపీ. ఎందుకంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది, నోస్ స్టిఫ్నెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ హార్డ్ టైమ్ బ్రీతింగ్, ఏ ప్రొవైడర్ మే గివ్ యూ ఎక్స్ట్రా ఆక్సిజన్ త్రూ ఎ ట్యూబ్ ఇన్ యువర్ నోస్ ఆర్ మాస్క్ ఆన్ యువర్ ఫేస్. ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఇస్తారు సో దట్ మీరు హైడ్రేటెడ్గా ఉండడానికి. కోల్డ్ చేసినా కాఫ్ చేసినా మనం ఎక్కువగా వాటర్ని తీసుకోలేము, అలాగే మనం హైడ్రేటెడ్గా కూడా ఉండలేము కాబట్టి డైరెక్ట్ ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు. కార్టికోస్టెరాయిడ్స్ కూడా ఇస్తారు సో దట్ ఈ సిమ్టమ్స్ని రెడ్యూస్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా రెడ్యూస్ చేయడానికి అనమాట. అసలు హెచ్ఎంపీవీని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఇప్పుడు చాలా మంది హెచ్ఎంపీవీ ఇన్ని కేసెస్ కర్ణాటకలో వచ్చాయని, ఇన్ని కేసెస్ చైనాలో వచ్చాయని చాలా టెన్స్ అవుతున్నారు. సో హెచ్ఎంపీవీ అనేది లైక్ ఎనీ అదర్ రెస్పిరేటరీ డిసీజ్గానే మనం ట్రీట్ చేయాలన్నమాట. ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఆఫెన్ విత్ సోప్ అండ్ వాటర్. హ్యాండ్ వాషింగ్. సో హ్యాండ్ వాషింగ్ అనేది మనం ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలన్నమాట. సో దట్ ఎలాంటి జర్మ్స్ ఉన్నా సో మన హ్యాండ్లోనే వాటిని మనం కిల్ చేస్తాం. ఇఫ్ యూర్ అండ్ ఏబుల్ టు యూజ్ సోప్ అండ్ వాటర్, యూ కెన్ యూజ్ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్. సో హ్యాండ్ వాష్ పర్టికులర్గా చేయలేకపోతే హ్యాండ్ శానిటైజర్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కవర్ యువర్ నోస్ అండ్ మౌత్. మీ నోస్ని మీ మౌత్ని కూడా కవర్ చేసి చేయాలి. ఒకవేళ మీరు స్నీజ్ చేయాలనుకుంటే మీ ఎల్బోని యూజ్ చేసుకుని స్నీజ్లో కాఫ్ చేయొచ్చు. అవాయిడ్ బీయింగ్ అరౌండ్ ద పీపుల్ వెన్ దే ఆర్ సిక్ విత్ ఎ కోల్డ్ ఆర్ అదర్ కంటేజియస్ డిసీజ్. ఫర్ సపోజ్ మీరు ఇన్ఫెక్ట్ అయి ఉంటే మీరు మిగతా వాళ్ళని ఎఫెక్ట్ చేయకూడదు. మిగతా వాళ్ళు ఆల్రెడీ కంటామినేటెడ్గా ఉంటే మీరు వాళ్ళకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వకూడదు అనమాట. కన్సిడర్ వేరింగ్ ఏ మాస్క్ని యూజ్ చేయాలి. అలాగే అవాయిడ్ టచింగ్ యువర్ ఫేస్, ఐస్, నోస్ అండ్ మౌత్. సో మీ చేతితో ఫేస్ని, ఐస్ని, నోస్ని, మౌత్ని టచ్ చేయడం తగ్గించుకోవాలన్నమాట. డోంట్ షేర్ ఫుడ్స్ ఆర్ ఈటింగ్ యూటెన్సిల్స్ లైక్ ఫోక్స్, స్పూన్స్, కప్స్ విత్ అదర్స్. సో మీరు యూజ్ చేసే వస్తువులు లైక్ మీ క్లోత్స్ కానీ, మీ యూటెన్సిల్స్ కానీ, మీ మొబైల్స్ కానీ, సో మీరు యూజ్ చేసినవి ఇంకొకరికి కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఈ కండిషన్ని సో లెఫ్ట్ అన్ట్రీటెడ్గా ఉంచేస్తే బ్రాంకియోలైటిస్ కానీ, బ్రాంకైటిస్ కానీ, న్యూమోనియా, ఆస్తమా, సిఓపిడి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఎస్పెషల్లీ చిల్డ్రన్లో ఇది ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి బిలో 5 చిల్డ్రన్లో, అలాగే అబోవ్ 65 అడల్ట్స్లో. సో వాళ్ళలో త్వరగా ట్రీట్మెంట్ అయితే అందులో చూసుకోవాలన్నమాట. దిస్ ఇస్ అబౌట్ ద టాపిక్ కాల్డ్ హెచ్ఎంపీవీ లేదా హ్యూమన్ మెటాన్యూమోవైరస్. సో ఈ టాపిక్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. అండ్ అలాగే మన ఛానల్లో అదర్ ప్లేలిస్ట్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా వాచ్ చేయండి. 3rd ఇయర్కి, 4th ఇయర్కి, 2nd ఇయర్కి, 1st ఇయర్కి సో సెమిస్టర్ బేస్డ్ కూడా ప్లేలిస్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ నోట్స్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వాటిని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.